హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, మంచు ఫ్యామిలీలో గొడవలు వివాదాలంతా ఒక వెబ్ సిరీస్ లా నడుస్తుంది మేడం. మనం చూస్తున్నాం, ట్విస్టులు టర్న్స్ అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇంకో లేటెస్ట్ పరిణామం ఏంటంటే, మొన్న మనోజ్ గారు జనరేటర్లో పంచదార పోసాడు, మొత్తం కరెంట్ ఆఫ్ చేశాడని చెప్పేసి విష్ణు గారి మీద ఆరోపణలు చేశారు. నిర్మలాదేవి గారు ఇప్పుడు బయటకు వచ్చేసి ఒక లెటర్ రిలీజ్ చేశారు. మంచు విష్ణు అలాంటోడు కాదు, ఆ జనరేటర్లో అసలు షుగర్ పోయలేదు, ఆ రోజు జస్ట్ కేక్ వచ్చి పెట్టేసి వెళ్ళిపోయాడు, అంతే తప్పితే మనోజ్ అబద్ధాలు చెప్తున్నాడని చెప్పేసి నిర్మలాదేవి గారు లెటర్ ఇప్పుడు వైరల్ అయిపోతుంది. అంటే మొత్తం ఫ్యామిలీ మొత్తం ఒకవైపు అయిపోయారు, మనోజ్ గారు ఒకవైపు అయిపోయారు. ఏం జరుగుతుంది, మరి మీరేం చెప్తారు మేడం దీనిపైన? నిర్మల గారి లెటర్ ఎన్నాళ్ళు అందరూ ఎదురు చూసింది ఏంటంటే, సోషల్ మీడియాలో అందరూ మాట్లాడేశారు. ఆ ఇంట్లో అందరూ మాట్లాడుతున్నారు, ఒక్క నిర్మల గారు తప్పితే ఆవిడ మాట్లాడట్లేదు ఏంటి అనేది చాలామందికి ఉన్న ధర్మ సందేహం. అసలు ఆవిడ ఎటువైపు ఉన్నారు, ఎవరి వైపు ఉన్నారు అని. కానీ చాలా వార్తలు ఏమొచ్చినాయంటే, లక్ష్మి అన్ను నిర్మల గారు మనోజ్ వైపే ఉన్నారు, ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్న దానికి నిర్మల గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు, ఇట్లాంటి ఒక మాటలు వచ్చాయి. ఓకే, సరే, ఏది ఏమైనప్పటికీ మధ్యలో విష్ణు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మా అక్క నాకన్నా మా అక్క నన్ను కొడతది, తిడతది, నేను ఊరుకుంటాను, ఎందుకు అంటే నాకంటే పెద్దది కాబట్టి అని. అంటే నిర్మల గారిని పక్కన పెట్టేశాడు విష్ణు. అంటే సింపుల్గా అనుకునేది ఏంటి, ఎంతైనా సవతి తల్లి కదా నిర్మల, అందుకే నిర్మల పేరు ఎత్తకోకుండా తన అక్క గురించి మాత్రమే చెప్పాడు. మా అక్కకి నాకు పడదు అని కూడా డిక్లేర్ చేశాడు. మరి ఈ రకంగా చూసుకుంటే అసలు తల్లి గురించి ఏమీ మాట్లాడలేదు. ఎంతైనా చిన్నప్పటి నుంచి పెంచింది ఆవిడే కదా వీళ్ళని. మరి మోహన్ బాబు షూటింగ్లు అంటూ వెళ్ళిపోతే మరి వీళ్ళ ఆలనా పాలన చూసుకున్నది కూడా ఆవిడే కదా. అయినా కానీ అసలు మా అమ్మ తిట్టినా నేను పడతాను, మా అమ్మ కొట్టినా నేను పడతాను, అట్లాగే మా అక్క తిట్టినా కొట్టినా నేను పడతాను, ఎందుకంటే వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు కాబట్టి అని ఉంటే గనక విష్ణు మనసులో నిర్మల గారి గురించి వేరే ఉద్దేశం ఏమీ లేదు అని మనం అనుకుని ఉండేవాళ్ళం. ఓకే, కానీ విభజించు పాలించు వ్యవహారంలోనే విష్ణు ఉన్నాడనేది తేట తెల్లం ఇప్పుడు క్లారిటీ మనకి. కానీ ఇవాళ వచ్చేసేసి ఆవిడ ఇలా ఎవరన్నా అనుకుంటారేమో, తను మనోజ్ వైపు ఉన్నాను అని, ఆమె మనోజ్ వైపే ఉంది అని అనుకోవటం ఇష్టం లేక మోహన్ బాబు విష్ణు ఇద్దరూ కలిసి ఈ లెటర్ రిలీజ్ చేయించారు. ఇన్నాళ్ళు ఆవిడతో మాట్లాడించడానికి ఏ రోజు అవసరం అనుకోలే వాళ్ళు. ఇంకిప్పుడు ఆవిడతో మాట్లాడించాల్సిందే. మాట్లాడిస్తేనే ఇప్పటి వరకు మనోజ్ని చెడ్డవాడిని చేశాం ఎంత చేసినా మనోజు గురించి సొసైటీలో మంచిగానే అనుకుంటున్నారు. మనోజ్ మంచోడు, వాడికి అన్యాయం జరుగుతుంది అని అందరూ మాట్లాడుతున్నారు. అది వాళ్ళకి గిట్టట్లా, అది చాలా బాధగా ఉంది వాళ్ళకి. ఓకే, బాధగా ఉండి ఇక దాని మీదనే వాళ్ళ మనసంతా పడి ఎట్లా చెయ్యాలి, దీన్ని ఎట్లా టర్న్ చేయాలి అని చెప్పి మరి ఇప్పుడు నిర్మల్ గారు నిజంగా ఆ మాటలు అన్నారా లేదా, నిజంగా కేక్ అసలు విష్ణు తెచ్చాడా లేదా, కేక్తో పాటు పంచదార కూడా తెచ్చి పోసాడా లేదా ఏంటి అనేది మనకి తెలీదు. ఇప్పుడు ఆవిడ లెటరే కనుక కరెక్ట్ అయితే కనుక ఆవిడ చెప్పింది కరెక్ట్ అనుకోవాలి. ఒకవేళ ఆ లెటర్ ఆమె రాసినప్పటికీ కూడా ఆమె రాసిందా, బలవంతంగా రాయించారా, ఇన్నాళ్ళు నోరు తెరవని ఆవిడ ఇప్పుడే ఎందుకు నోరు తెరిచింది, ఇలా ఇవన్నీ బేతాళ ప్రశ్నలు అన్నమాట. ఓకే, ఏ ప్రశ్నకి మన దగ్గర ఇదమిద్దంగా సమాధానం లేదు. ఏది ఏమైనా మోహన్ బాబు అన్న కన్న కొడుకు అనేది పక్కన పెట్టేసేసి ఇష్టారీతిని మనోజ్ని ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నాడు, ఎట్లంటే అట్లా బిహేవ్ చేస్తున్నాడు. కానీ మరి తల్లి ఆ విధంగా చేస్తుందని నేను అనుకోను. ఓకే, మనోజ్ని ఒంటరిని చేస్తుందని నేను అనుకోను. అసలు ఆమె పాత్రే పరిమితం ఇంట్లో అనేది నా నమ్మకం. ఎందుకంటే మోహన్ బాబు ముందు ఎవరైనా సరే ఆయన చెప్పింది వినాల్సిందే తప్పితే రెండో వాళ్ళకి వాయిస్ ఉండదు. ఈ సంగతి బాగా కనిపెట్టిన విష్ణు మంచిగా బట్టర్ రాసి కబుర్లు చెప్పటం, ఆయన పెత్తనాన్ని అంగీకరించినట్లు నటించటం, ఆమోదించినట్లుగా యాక్షన్ చేయటము, ఇవన్నీ చేసి తండ్రి దగ్గరతో మంచిగా ఉన్నట్లుగా
వ్యవహారాలు నడిపించుకుంటున్నాడు. పైగా తనకి నచ్చిన వాడిని తీసుకొచ్చి, తన భార్య తరఫు బంధువుని తీసుకుని వచ్చి, సాక్షిలో పనిచేసిన తన భార్య తాలూకు బంధువుని వినయ్ అని అతన్ని తీసుకొని వచ్చి ఇక్కడ శ్రీ విద్యానికేతన్ దాంట్లో, శ్రీ విద్యాపీఠ దీంట్లో అతన్ని అధికారంలో కూర్చోబెడితే మరి ఏంటి పరిస్థితి? ఎవరంతా ఎటువైపు ఉన్నట్టప్పుడు? విష్ణు, వినయ్, వెరోనిక, మోహన్ బాబు వాళ్ళంతా ఒక బ్యాచ్. అసలు ఆ కాలేజీలో ఏం జరుగుతుంది బయట ప్రపంచంలో, బయట ప్రజలు అనుకునేదాకా మనోజ్కి కూడా తెలియనంతగా వాళ్ళు వ్యవహారాలు నడిపారు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదా. అందుకని ఏంటి అంటే ఈ పరిస్థితుల్లో ఇన్ని చూసిన తర్వాత ఎవరైనా ఇండస్ట్రీలో మనోజ్కున్న పేరుకి, విష్ణుకున్న పేరుకి, మా ఎలక్షన్స్లో విష్ణు ప్రవర్తించిన తీరుకి, మా ఎలక్షన్స్ తర్వాత ప్రవర్తించిన తీరుకి, ఆ రోజు నేను బిల్డింగ్ కట్టి తీరుతాను, మా బిల్డింగ్ కట్టి మాట్లాడతానన్నాడు. ఈ రోజు వరకు కనీసం ప్లాన్ కూడా వేయలేదు. 2.5 సంవత్సరాలైనా ఏమీ లేదు, సుయిస్ అయ్యలేదు. ఈలోపు 2 సంవత్సరాలకి ఎలక్షన్స్ జరగాలి. 2 సంవత్సరాలప్పుడు ఎలక్షన్ జరగకోకుండా మోహన్ బాబుకున్న పరపతి ద్వారా ఎక్స్టెన్షన్ తీసుకొచ్చుకున్నారు. ఏదో గవర్నమెంట్ సర్వీస్లో ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నట్లు. ఏదైనా విష్ణు కోసమే ఆయన పనిచేస్తున్నట్లుగా మోహన్ బాబు కనిపిస్తుంది. సరే, ఇదంతా అయిపోయినా కానీ ఇప్పుడు కొత్తగా ఈ వివాదంలో ఎన్నాళ్ళు ఎప్పుడూ మాట్లాడని నిర్మల్ గారితో ఒక లెటర్ విడుదల చేయించడం, ఆవిడ మాట్లాడాలి అంటే మాట్లాడదేమోనని చెప్పి ఏ కారణంతో వీళ్ళు ఏదో ఒక రీజన్ కోసం సైన్ పెట్టించుకుని దాని మీద ఇది టైప్ చేసి విడుదల చేశారని అనుకోక, అంటే అలా చేసి ఉంటారు అనే అనుమానం రాక మాందనమాట. ఎందుకంటే మనకు తెలిసినా తెలియకపోయినా వాళ్ళ పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు, అలాగే ఇవాళ వాళ్ళకి మొత్తం మీద ఈ టోటల్ ఎపిసోడ్లో ఒక రకంగా విష్ణు, మోహన్ బాబు ఇద్దరూ కూడా, మరీ ముఖ్యంగా మోహన్ బాబు చాలా అబాస్పాలయ్యాడనే చెప్పొచ్చు. అవును. ఇప్పుడు అతన్ని కొట్టిన విషయానికి ఏ మాటకు ఆ మాట మోహన్ బాబు ఎంతటి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడంటే, మొన్న ఘటనలో ఇప్పుడు ఆ జర్నలిస్ట్ని నిన్న పరామర్శించి వచ్చాడు కదా, అతనికి దెబ్బ ఇక్కడ తగిలింది. ఇక్కడ తగిలితే ఏదో అల్యూమినియం ప్లేట్ లాంటిది వేశారు. కానీ అది కనుక కొంచెం కిందకి తగిలిన్నట్లయితే పొర్రపాటున దాన్ని నవరగంత అంటారు. ఇక్కడ ఒక మెయిన్ నర్వ్ ఉంటుంది. దీని మీద దెబ్బ తగిలితే ప్రాణం పోతుంది. అలాంటి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అసలు అదే కనుక జరిగి ఉంటే, పైగా దీన్ని దాచిపెట్టడానికో, సాక్షులను కొనియటానికో, ఇంకో దానికి కుదిరేది కాదు. అసలు నిజంగా ఒక రకంగా మోహన్ బాబు నక్కం దొక్కాడని చెప్పుకోవచ్చు. అంతటి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతనికి ఎక్కడో అదృష్టం ఉందని అనిపిస్తుంది ఈ ఘటనతోటి. అసలు మొహం మీద దెబ్బ తగలటం ఏంటి, కరెక్ట్గా ఏదైతే డేంజర్ స్పాట్ ఉంటుందో ఆ స్పాట్కి కొంచెం పైన తగలటం ఏంటి, అతను హాస్పిటల్లో చేరటం ఏంటి, అతనికి వైద్యం జరగటం ఏంటి, అది కూడా వీళ్ళే చాలా జాగ్రత్తగా వైద్యం చేయించుంటారు. ఎందుకంటే అతనికి ఏదన్నా అయితే ఏం జరుగుతుందో వీళ్ళకి అంత తెలియనంత అమాయకులు అయితే కాదు వీళ్ళు. సరే, ఏది ఏమైనా ఈ విషయంలో మోహన్ బాబు చాలా చాలా అబాస్పాలు అయ్యాడు, చాలా రక్షించబడ్డాడు కూడా. మరి ఈ పరిస్థితుల్లో ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు ఏదో ఒకటి మనోజ్ని చెడ్డవాడిని చెయ్యకపోతే, ఇప్పుడు పెద్ద గీత కింద చిన్న గీత, చిన్న గీత కింద పెద్ద గీత గీసుకోవడం తప్పితే వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేకుండా అయిపోయింది. అలా వీళ్ళు ఇప్పుడు మనోజ్ అని చిన్న గీత పైన పెద్ద గీత గీసుకుని మేమే కరెక్ట్ అని చెప్పి ప్రపంచానికి చెప్పుకోవటం కోసం ఈ లెటర్ని వాడారు అనేది ఇలా ఏదో ఏమంటారు, కొంచెం కాస్త మొహం తొడుపు పని చేసుకున్నారు అనిపిస్తుంది తప్పితే చావు తప్పి కన్నులొట్టబోయినట్టు వేరేగా ఏం కాదు. అందుకని ఎవ్వరూ నమ్మరు. సొంత తల్లి
ప్రపంచం అంతా ఇంత నమ్ముతున్న కొడుకుని తల్లి నమ్మకపోవటం ఏంటి? మోహన్ బాబు అన్ను విష్ణు నమ్మట్లేదు అని అంటే వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళ స్వార్థం వాళ్ళకు ఉండొచ్చు. మరి సొంత తల్లికి ఎందుకు ఉంటుంది? తల్లికి స్వార్థం ఎందుకు ఉంటుంది? అందుకని అక్కకి నాకు విభేదాలు ఉన్నాయి అని చెప్పి చెప్పకనే చెప్పేశాడు విష్ణు. అంటే నాతో విభేదాలు ఉన్నాయి అంటే తమ్ముడితో బాగుంటుందనేగా. ఇప్పుడు చిన్న భార్య పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య మంచిది కాదు అని, లేకపోతే ఇద్దరు భార్యలు మంచోళ్ళే అంటారు, లేదంటే ఇద్దరు భార్యలు చెడ్డవాళ్ళే అంటారు. అందుకని ఏ రకంగా చూసినా సరే ఈ లెటర్ పట్టుకు ఇది అనుమానాస్పదమే, వాళ్ళ ప్లాన్లో ఇది ఒక భాగమే అని చెప్పుకోక తప్పదు. ఏదేమైనా ఈ కుటుంబ కథా చిత్రాన్ని ఇంకొన్నాళ్ళ పాటు, ఇప్పుడు పైగా బిగ్ బాస్ కూడా అయిపోయింది, జనాలకు ఎంటర్టైన్మెంట్ కూడా తగ్గిపోయింది. అందుకని ఈ ఫ్యామిలీ బిగ్ బాస్ని చూస్తారు. ఇది కొన్నాళ్ళు ఇలా కొనసాగుతుందనే అనిపిస్తుంది చూస్తూ ఉంటే. ఇప్పుడు రేపు పొద్దున మనోజ్ వచ్చి ఏమంటాడు, ఆ లెటర్ మా అమ్మ రాయలేదు అంటాడు ఖచ్చితంగా వచ్చి. ఇది ఒక పెద్ద సెన్సేషన్. ఇది ఒక 2 రోజులు 3 రోజులు అసలు నిర్మల్ గారితో మాట్లాడచ్చు